ఏఐసీసీ ఓబీసీ అడ్వైజరీ కమిటీ రెండవ రోజు సమావేశం బెంగళూరులో కొనసాగుతోంది. ఓబీసీల సాధికారత లక్ష్యంగా కొనసాగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ హక్కులపై కమిటీ చర్చిస్తోంది. సాంఘిక న్యాయం, రిజర్వేషన్లపై నేతలు చర్చిస్తున్నారు. తెలంగాణలో జరిగిన కుల గణనను రోల్ మోడల్లో తీసుకోవాలని కమిటీ తీర్మానించిందంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి రిత్విక్ ఫేస్ టు ఫేస్. బెంగళూరు వేదికగా ఓబీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం 2 రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో ఓబీసీలకు సంబంధించి అనేక విషయాలు చర్చించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈ 2 రోజుల పాటు ఓబీసీ సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చకొచ్చాయి? అంటే ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే అప్పుడెప్పుడో 31లో మనకు జనగణన కులగణన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఓబీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మన సంఖ్య ఎక్కువ ఉంది, కానీ మనకు సంఖ్యకు తగ్గట్టుగా మనకు అవకాశాలు కానీ దేంట్లోనైనా కూడా సోషల్ జస్టిస్ అనేది జరగడం లేదు. ఆ సోషల్ జస్టిస్ జరగాలనేటువంటి ఒక నినాదాన్ని రాహుల్ గాంధీ తీసుకోవడము, మేము ఎలక్షన్లలో ఆ నినాదంతో పోవడము, మేము తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయడము, రేవంత్ రెడ్డి గారు అది బిల్లు తీసుకురావడము, అది ప్రెసిడెంట్ గారికి పంపించడము, మేము అదేవిధంగా కేంద్రం మీద ఒత్తిడి చేస్తూ ధర్నా చేయడము, ఇవన్నీ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెరగడం జరిగింది. తప్పకుండా 2 నెలల్లో కులగణన చేసి ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినారు. అదే పద్ధతిలో మాకు ఏఐసీసీ నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కులగణన జరగాలి అనే ఒక డిమాండ్ తోటి ఓబీసీ ఇది కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం, అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను మెంబర్గా ఉండడం హ్యాపీగా ఉన్నది. కాబట్టి దీన్ని ఇలాగే స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి, అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ మరి అది ఢిల్లీ పీఠాన్ని కదిలించే విధంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలి, మన హక్కులను మనం సాధించుకోవాలనేటువంటి దాన్ని చాలా గట్టిగా కూడా మేమందరం కూడా వినిపించడం జరిగింది. తెలంగాణలో మాదిరిగానే మిగతా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? అది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఎక్కడైతే మన గవర్నమెంట్ లేదో అక్కడ కూడా మనం ఖచ్చితంగా డిమాండ్ చేసి వారిని ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో తీసుకొచ్చింది కొంత వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో దీని మీద మీరేమంటారు? వ్యతిరేకత అంటే మేము ఎవరిని కూడా విమర్శించడం లేదండి. మా సీట్లు మీరు రాకున్నారు, మీరు అట్లా చేశారు, ఇట్లా చేశారు అని మేము వారిని విమర్శించినప్పుడు వాళ్ళ బాధపడాలి. కానీ వాళ్ళని మేము ఏమనటం లేదు. మా పర్సంటేజ్ ప్రకారం మాకు ఇచ్చే హక్కులు మాకు ఇవ్వండి అనే కొట్లాడుతున్నాం కాబట్టి దీని మీద ఏం కాంట్రవర్సీ ఉంటుందని నేను అనుకోవడం లేదు. మరిన్ని విషయాలు అంటే మరిన్ని మీటింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అండి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీటింగ్ పెట్టాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 రోజుల పాటు కూడా బెంగళూరు వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఓబీసీలకు సంబంధించి కూడా అనేక విషయాలు చర్చకు వచ్చాయని చెప్పి దీన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లే విధంగా కూడా ఈ కమిటీ తీసుకువెళ్లేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో తీసుకెళ్లేందుకు కూడా కృషి చేస్తామని చెప్పి మరిన్ని మీటింగ్స్ కూడా సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఓబీసీలకు సంబంధించి ఈ ఆర్థికంగా సామాజికంగా బలంగా చేకూర్చే విధంగా కూడా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి కూడా కొండా సురేఖ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తల్సర్, రిత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.